మనము ఏదైతే విన్నామో వినినట్టుగానే మన బ్రతుకుల్లో దేవుడు జరిగిస్తాడు. కానీ మనం మాత్రం కృంగిపోకుండా ఉండాలి. నెవర్ లూజ్ యువర్ హోప్. ఏ పరిస్థితి అయినా అది నీకు మేలే జరుగుతుంది. నేను చెప్తున్నాను. ప్రజలు నీ మీద నిందలు మోపని, అవమానించని, నీ మీద నేరారోపణ చేయని, నిన్ను వెలివేయని, అవమానించని, దుర్భాషలాడని, ఏమైనా జరగని. ఆ చక్కని పాట, ఆయన పేరేంటిది? ప్రణీత్, డానియల్ ప్రణీత్. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఎంత మంచి పాట రాశాడు ఆయన. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. గ్లోరీ, హల్లెలూయా. యేసయ్యా నీకే నీకే సాధ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న పాట, చక్కని పాట రాశాడు కుమారుడు డానియల్ ప్రణీత్. కొత్తగా పెళ్ళైంది, ఈజ్ గోయింగ్ టు బికమ్ ఫాదర్. యంగ్ కపుల్, చిన్నవాడు. నేను సేవారంభించినప్పుడు ఇంకా ఆయన పుట్టనే లేదు. దేవుడు ఆ కుమారుడిని అభిషేకించి చక్కని పాట రాయించాడు. ఆ పాట విన్న కొత్తలు 24 గంటలు నాకు అదే పాట నోట్లో అదే తిరుగుతాం. దేవుని బిడ్డలారా, యేసయ్య ఏమైనా చేయగలడు, నీ కథంతా మార్చగలడు. రంజిత్ ఓఫీర్ అంటే ద మోస్ట్ బ్రోకెన్ పర్సన్. నా పరిస్థితి ఏంటి తెలుసా మీకు? నేను తొడగొట్టి నిలబడ్డానంటే బాణకర్ర పట్టుకుంటే 200 మందిని పరిగెత్తిస్తాను అట్లాంటి. కానీ నాకు వచ్చిన పరిస్థితులు, నా సమస్యలు, నాకున్న శ్రమలు, అవమానాలు, వేదనలు, అన్ని వేదనలన్నీ ఒకెత్తు, దేవుని మౌనం అనేది ఒకెత్తు, మనుషులు పెట్టిన హింసలన్నీ ఒకెత్తు. నా దేవుడు అనుకున్న టైంకు వచ్చి నాకు హెల్ప్ చేయలేదు. సర్వశక్తిమంతుడు అయి ఉండి కూడా నాకు హెల్ప్ చేయలేదు. విస్తార ధనరాశులు ఉండి కూడా నాకు 1 లక్ష అడిగితే ఇవ్వలేదు. ఈ వేదనతో కృంగిపోయాను. ఆఖరికి నా పరిస్థితి ఎలాగైందో ఒక పాటలో రాశాను నేను. పగిలిన ఘటమై
ఒలికిన జలమై. అట్లాంటి పాటలను భావచిత్రాలు అంటారు.